సింహాచలం కొండపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. భార్య భర్తలు పిల్ల ఉమామహేశ్వరరావు, పిల్ల శైలజ మృతి చెందారు. పిల్ల శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి మృతి చెందారు. మృతులు విశాఖలోని మధురవాడకు చెందిన వారిగా గుర్తించారు. అప్పన్న దర్శనానికి వెళ్లి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కొర్లపాటి వారిపాలెనికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. అక్షర తృతీయ పర్వదినాన సింహాచలంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన కోనసీమకు చెందిన ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు. 300 రూపాయల క్యూ లైన్లో నిల్చుని ఉన్న వారిలో 7గురు మృతి చెందారు. వీరిలో అంబాజీపేట మండలం కొర్లపాటి వారిపాలెనికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నారు. వీరిలో పత్తి దుర్గాస్వామి నాయుడు విశాఖలో ఇంటీరియర్ డెకరేటర్గా సొంత దుకాణం నిర్వహించుకుంటున్నారు. కుటుంబం అంబాజీపేటలో ఉంటున్న స్వామి నాయుడు మాత్రం విశాఖలోనే నివాసం ఉంటారు. మంచి రోజు కావడంతో స్వామివారి దర్శనానికి వెళ్ళి మృత్యువాత పట్టడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశాఖలో ఫార్మస్యూటికల్ కంపెనీ సూపర్వైజర్గా పనిచేస్తున్న మణికంఠ మృతిపై కుటుంబ సభ్యులు ఆవేదన చెప్పడానికి వీలు లేకుండా ఉంది. విశాఖలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదులుగా ఉన్న మణికంఠ మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. What